హాయ్ అండి. హలో అందరికీ. సో ఇది ఉగాది నాటి వీడియో. నేను చాలా లేట్గా అప్లోడ్ చేస్తున్నాను. కొంచెం బిజీ, కొంచెం టైం లేకపోవడం వల్ల లేట్గా అప్లోడ్ చేస్తున్నాను. సో సారీ అండి అండ్ హ్యాపీ ఉగాది. సో నేను ముందుగా దేవుడి దగ్గర అంతా సిద్ధం చేసుకున్నాను. ఇంకా దీపం పెట్టలేదు. దీపం మా ఆయనతో పెట్టించాలని మొత్తం రెడీ చేసిన అనమాట. స్వామివారి అందరినీ పటాలు కడిగి అలంకరించుకొని పువ్వులు పెట్టుకొని అన్నీ సిద్ధం చేసుకున్నాను. సో చాలా చాలా ఉత్సాహంతో పొద్దున్నే లేచి, అంటే ఆల్మోస్ట్ 4 గంటలకే లేచాను అనమాట. 4 గంటలకు లేచి పనులన్నీ చేసుకొని స్వామివారి ముందు దేవుడి పని అయిపోతే తర్వాత పిండి వంటల పని, అంటే భక్షాలు చేస్తాం కదా ఉగాది రోజు. సో ఆ పని మొదలు పెట్టొచ్చు అని చెప్పి నేను ముందు దేవుడి దగ్గర మొత్తం అలంకరించుకున్నాను. ఇంకా కింద కూడా, అంటే స్వామివారి కింద నాకు దేవుడి సామాన్లు అన్నీ ఉంటాయి. సో అక్కడ కూడా పేపర్ మార్చుకొని అన్నీ ఒకసారి మళ్ళీ క్లీన్ చేసుకున్నాను అనమాట. సో ఈ విధంగా చేసుకున్న తర్వాత మా హస్బెండ్ నాకు ఈరోజు చాలా పెద్ద పని చేస్తున్నాడు అనమాట. అందరూ చేస్తారు కావచ్చు, కానీ మా ఆయన నాకు అంతగా హెల్ప్ చేయడు. బట్ అప్పుడప్పుడు చేస్తుంటాడు. ఆ చేసే సిచ్యువేషన్ని నేను ఎక్కువగా ఇలా వీడియోలో బంధించుకుంటాను అనమాట, చాలా హ్యాపీగా. సో అంటే తోరణాలు కడుతున్నాడు అనమాట. ఆయన ఏ పని చేసినా చాలా అంటే చాలా నీట్గా చేస్తాడు. సో నేను చాలా హ్యాపీగా వీడియో తీస్తున్నాను. సో అన్ని గుమ్మాలకు, అన్ని దర్వాజాలకి ఇలా తోరణాలు తనే కట్టిందనమాట. స్నానం చేసుకొని తోరణాలు మాత్రం నేను కట్టను, నువ్వే కట్టాలి అని చెప్పిన. సో ఈ విధంగా తోరణాలు కట్టిన తర్వాత ఆయననే పూజ చేసిండనమాట. సో ఈ విధంగా తనే దీపాలు వెలిగించి తనే అన్నీ దేవుడి దగ్గర తనే, అంటే నేను ఇలా, అంటే నేను పాతింటి దగ్గర ఉన్నప్పుడు అంతా రెడీ చేస్తే ఆయన దీపం పెట్టేవాడు అనమాట. మళ్ళీ ఈరోజు నాకు అలాగే అనిపించింది. అంటే ఉగాది పండగ రోజు నేను అంతా అలంకరించి పెట్టిన తర్వాత ఆయన ఈ విధంగా దీపాలు పెట్టి అగరత్తులు వెలిగించి ఈ విధంగా చూపిస్తున్నారనమాట. సో చాలా హ్యాపీగా మేము పండగ సెలబ్రేట్ చేసుకున్నాము. ఉన్న దానిలో చాలా చాలా హ్యాపీగా నేను, మా పిల్లలు, మా ఆయన. సో ఇవాళ మా అత్తమ్మ రాలేదు, తను ఇంకా పాతింటి దగ్గరే ఉంది. సరే ఎక్కడ ఒక దగ్గర హ్యాపీగా ఉండని అని మేము కూడా డిస్టర్బ్ చేయలేదు. అండ్ పూజ అయిపోయిన తర్వాత భక్షాలు చేసిన అనమాట. తొందరగా ఒక 10 భక్షాలు చేసిన, ఎందుకంటే పిల్లలకి ఆకలి అవుతుంది, అప్పటికే టైం చాలా అయిపోయింది. సో ముందుగా ఒక 10 భక్షాలు చేసి స్వామికి ఇంకా కూరట్కొండ దగ్గర పెట్టిన తర్వాత వారికి నైవేద్యం పెట్టినాక మా పిల్లలు కూడా మొక్కిన తర్వాత మేము ఇంకా ఒక్క పొద్దు ఇచ్చినాం అనమాట. అదే ఒక్క పొద్దు స్వామికి పెట్టిన తర్వాత ఇడుస్తారు కదా, ఆ విధంగా మేమందరం కలిసి ఒక్క పొద్దు ఇచ్చినాము. మా ఆయన కొబ్బరికాయ కూడా ఎంత అంటే తను చాలా నీట్గా చేస్తాడని నేను హ్యాపీగా చెప్తున్నా. ఎందుకంటే మట్టి అంతకుండా చేస్తారంటారు కదా, ఆ విధంగా చేస్తాడనమాట. సో ఇక్కడ మేము కూరట్కుండని పెట్టుకున్నాము, ఎందుకంటే మాకు ప్లేస్ లేదు కాబట్టి ఇక్కడే పెట్టుకున్నాము. సో ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.